ఆశ్రిత్. ఈరోజు మనం శరం హయంలోని గేయం నేర్చుకుందాం. ఓకే. ఓకే. హయం ఎక్కి రాజు వేటకు వెళ్ళాడు. హయం ఎక్కి రాజు వేటకి వెళ్ళాడు. మారు వేషంలో వెళ్ళాడు. వారు వేషంలో వెళ్ళాడు. ఊరును దాటి సంతను దాటి వెళ్ళాడు. ఊరును దాటి సంతను దాటి వెళ్ళాడు. ఉత్సాహంగా వేటకు వెళ్ళాడు. ఉత్సాహంగా వేటకు వెళ్ళాడు. జంతువుల కోసం వేచాడు. జంతువుల కోసం వేశాడు. జంతువు రాకను చూశాడు. జంతువులకని చూశాడు. ధనుసును ఎక్కి పెట్టాడు. ధనుసును ఎక్కి పెట్టాడు. శరమును తీసి జంతుకేశాడు. శ్రమను చేసి జంతుకేశాడు. సో ఇక్కడ ఈ రాజు ఏం చేశాడు? వేటకు వెళ్ళాడు. ఇక్కడ కనబడుతున్నారా? రాజు ఏం చేశాడు? హయం ఎక్కి అంటే గుర్రం. హయం ఎక్కి రాజు వేటకు వెళ్ళాడు. ఏమేం పట్టుకుని వెళ్ళాడు? ధనుసు పట్టుకున్నాడు, దాంతో పాటు శరం కూడా పట్టుకుని వెళ్ళాడు. ఇక్కడికి వేటకు మారు వేషంలో వెళ్ళాడు. ఎందుకు మారు వేషంలో? ఎవరికి తెలియదు కదా రాజని. సో మారు వేషంలో వెళ్ళి ఏం చేశాడు? సంతను దాటాడు, ఊరును దాటాడు. చాలా సంతోషంగా వెళ్ళి జంతువు కోసం వేచి చూశాడు. ఒకసారి జంతువు వచ్చేది. ఎక్కడది చూడు, జింక వచ్చింది, కనబడుతుందా? రావడంతో ధనసును ఎక్కి పెట్టి శరమును తీసి వదిలాడు. ఓకేనా? ఇది ఇక్కడ చూడు, చెట్లు, అడవులు, చిన్న ఇల్లు కనబడుతున్నాయి. నీకు మూడు ఇల్లు కనబడుతున్నాయి, చూసావా? ఇది కొద్దిగా అడవిలాగా కనబడుతుంది, చూసావా? అది ఓకేనా? వెరీ గుడ్.